బిగినింగ్ డేస్కి వస్తే నిన్నే పెళ్ళాడతా సినిమాకి వస్తే ఆ సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత రిలీజ్కి అప్పుడు ఎవరు ఆ సినిమా మీద నమ్మకం లేదంట, అసలు రిలీజ్ చేయడానికి కూడా భయపడ్డారంట. ఒక్క నాగేశ్వరరావు గారికి తప్పించి ఎవరికి నచ్చలేదని. అది కాదు కదా, నాగార్జున చూడగానే ఎక్స్ట్రాడినరీ అన్నాడు. చూడగానే ఇమ్మీడియట్గా పట్టుకుని అమలా గారు, నాగార్జున సరే అన్నారు. నాగేశ్వరరావు గారు ప్లస్ నాగార్జున గారి సిస్టర్ మన సుశాంత్ వాళ్ళ మదర్ సుశీల గారు, ఆవిడ విపరీతంగా నచ్చింది. 3 షోలు కంటిన్యూగా వేసి చూసుకున్నారు. అలాంటి చేయటం లేదు లేదా. ఫస్ట్ కాపీ చూడగానే నేను మా కెమెరామెన్ మన ప్రసాద్ అని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మిగతా కొంతమంది బాగా డిసప్పాయింట్ అయిపోయాం. మన మేకప్ మ్యాన్ చంద్ర ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ చూసాం, ఒక 5 o'clock 4:30 కాపీ చూసిన వెంటనే బాగా డిసప్పాయింట్ అయిపోయి ఏంటిది ఇలా ఉంది అని అనుకున్నాం. 3 రోజుల తర్వాత అర్థమైంది ఎందుకు అలా. బికాజ్ కంటిన్యూస్గా ఆ సినిమా మీదే పనిచేస్తున్నా 7-8 నెలల నుంచి. సో ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి బికాజ్ ఎవ్రీథింగ్ యూ నో, ఎవ్రీబడి నోస్, ప్రతి సినిమాకి అదే ఉంటుందిగా స్టేటస్. ఇది అర్థమైంది కాబట్టి ఆ తర్వాత ఆ పర్టికులర్ సైకిల్తో వెళ్ళి కూర్చున్నాం. నాకేం తెలియదు బట్ ఇట్స్ డిఫికల్ట్. ఫస్ట్ కాపీ ఎప్పుడు నాకు ఫస్ట్ కాపీ చూసినా గుండె పగిలి ముక్కలైపోతుంటుంది. ఇంకేమీ చేయలేము దీన్ని, ఇది మన చేతిలోంచి వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉంటుంది. ఒక హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అది. ఒక 2 రోజులు టోటల్గా వ్యాక్యూమ్ ఉంటుంది ఫస్ట్ కాపీ ఆగానే. ఓకే, ఏది ఎక్కదు అసలు లోపలికి. ఓకే. అనంతపురం సినిమా విషయంలో కూడా మీరు అంతఃపురం సినిమా విషయంలో కూడా మీరు అదే స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి ఇంకా ఇది కాదు నేను తీయాల్సింది, ఇంకా చాలా తీయాల్సిందని. బట్ దాన్ని ఏమైనా రీమేక్ చేసే ఆలోచనలు ఉన్నారా మీరు? మళ్ళీ అలాంటిది ఏం లేదు. బట్ ఓకే, మళ్ళీ చెప్పినగా మొత్తం బయటికి స్పట్ అంటే ఏమంటుందని వెదజల్లో పడింది. ఓకే ఓకే, బయటకు వచ్చేసింది. ఇంకా మళ్ళీ ఆ జోన్ దాంట్లోకి వెళ్ళి ఆ ఫోర్సెస్ అన్నిటిని తీసుకుని ఆ సైకిల్లో చూడాలి ఆ సినిమా. ఇట్స్ ఎ వెరీ ఇంటెన్స్ ఫిలిం. నాట్ వితౌట్ మై డాటర్ అని ఒక టెలిఫిలిం అది. ఆ బేసిక్ ఐడియా, ఆ సీడ్, దాని నుంచి ద హోల్ స్క్రీన్ ప్లే వాజ్ డెవలప్డ్. అదే కండిషన్ ఇవాళకి కూడా ఉంది. బట్ దానికి నేను అలా రియాక్ట్ అవ్వాల్సిన క్షణం రావాలి. ఓకే ఓకే ఓకే. మరి దాంట్లో మిస్టేక్ అయినాయి అన్నారు, ఇంకా మీరు అనుకున్న విధంగా తీయలేకపోయానని అన్నారు. మరి హిందీలో అవకాశం వచ్చినప్పుడు అది మీరు బెటర్గా తీయాలి కదా, తీసాను అనుకున్నారా? అది హిందీలో లేదు, తీయలేదు. హిందీ ఇంకా బయటగా తీసాను తెలుగు కంటే. ఎందుకు మరి? బికాజ్ ఆల్రెడీ ఇప్పుడే చెప్పినట్టు అయిపోయింది అది. ఓకే, బయటికి వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఫ్రేమ్ పెడతాంటే ఐ నో దిస్, ఐ హావ్ సీన్ దిస్, ఐ ఎక్స్పీరియన్స్ దిస్. ఇదే ప్రశ్న ఆర్జీవి గారిని అడిగాను నేను. రీమేక్ చేసినప్పుడు మీకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుందా అంటే నాకు అదే ఎగ్జైట్మెంట్ ఉంటుంది అన్నారు. మరి మీకు అది ఉండదు? సో నా క్వశ్చన్ అదే, డెఫినెట్గా ఉండదు కదా ఒక ఎగ్జైట్మెంట్ సేమ్ ఒకసారి ఆల్రెడీ తీసుకుని కాదు. అది నువ్వు రాము గారు లాంటి వాళ్ళ దగ్గర మనం అప్లై చేయలేము, ఏ రూలు అప్లై చేయలేము. ఆయనకి ఈజ్ ఏ డిఫరెంట్ థింగ్, అది ఫెనామినా. రాము వర్మ నిజంగా అంటే మీరు చెప్పండి దానికి ఆన్సర్. అంటే అలా ఉంటుందా ఒక సినిమా ఆల్రెడీ తీసాక, మనమే తీసాక? కొంతమందికి ఉంటుంది, నాకు ఒకసారితో అయిపోద్దేమో, ఆయనకి అవ్వదేమో. సో భవిష్యత్తులో మీరు ఎప్పుడు రీమేక్లు చేయరు ఇంకా మీ సినిమాని? You are watching idreammedia.com. Please subscribe it.